మే 4వ తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఈ శని హోమం అనేది చాలా అత్యద్భుతమైంది. ఎందుకు చెప్తున్నానంటే, మనకు మే 1వ తారీఖున నర్మదా నది పుష్కరాలు అనేది కూడా మొదలవుతున్నాయి. ఆ పుష్కర సమయంలో గనక మనం ఈ శని హోమం జరిపించుకుంటే రాబోయే 30 సంవత్సరాలు మనకు దేనికి లోటు ఉండదండి. చాలా మంది శని హోమం జరిపించుకుంటారు, కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఇన్ని అవకాశాలు ఉండడం అనేది కూడా అసలు ఎంతో అద్భుతం. ఇప్పుడు శని కుంభరాశిలో ఉన్నాడు, 30 ఏళ్ల తర్వాత వచ్చాడు. 2024 క్రోధినామ సంవత్సరాన్ని మొత్తం కూడా 8వ నంబర్ వస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే, మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. 4 కీలక శాఖలు. రాజు కంటే పవరు సైన్యాధ్యక్షుడికి, మంత్రికి ఎక్కువగా ఉంటదండి. రాజు ఏం లేదు, జస్ట్ రబ్బర్ స్టాంప్ అన్నట్టే. ఇంకా ఒక వీళ్ళు ఎలా చెప్తా అతను వినవలసిందే అంతే. అలా ఇక్కడ శనీశ్వరుడు మళ్ళీ కుంభరాశిలో ఉండడం, మళ్ళీ ఇక్కడ చూడండి నర్మదా నది పుష్కర సమయంలో శని హోమం అంటే ఎన్ని విధాలుగా మనకు అనుకూలత అనేది కూడా వస్తుందంటే, ఈ అనుకూలత అనేది కూడా మళ్ళీ మనం భవిష్యత్తులో కూడా చూడలేము. కాబట్టి మే 4వ తారీఖున శని హోమం జరిపించుకోండి. మీరు రాలేని వాళ్లకు మీరు అంటే మా దగ్గరకు వచ్చి పూజ చేయించుకోని అవసరం లేదండి. శని హోమం జరిపించాం, మేమే మీ గోత్రనామాలు పంపిస్తే నేను శని హోమం జరిపించి నేను మీకు ఆ వీడియో పంపిస్తాను. మరి రాకపోవడానికి కారణం ఏంటంటే, మిమ్మల్ని పిలవడానికి, ఇక్కడ కూర్చోడానికి వద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఒక వస్త్రాన్ని తీసుకొని తెల్లవాలు, నల్ల నువ్వులు మనం ఒక పాత్రలో వేసి, అంటే కట్టేసి పాత్రలో వేసి దానిలో నిండుగా నూనె పోసేసి కొన్ని వేలు, తర్వాత చతుర్ముఖ దిగ్బంధనం చేస్తాము. చేసినటువంటి వాటిని ప్రతి నెలలో ఎంతమంది అయితే ఉంటారో అవన్నీ తీసుకొని ఒక్కొక్కటి హోమం చేసుకుంటూ హోమం కాల్చేస్తుంటారు. అప్పుడు ఆ భస్మం అనేది పైకి వస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలిపోయినప్పుడు అవి ఆ భస్మం పోయి ఎవరి మీద పడింది అనుకోండి, అది వాళ్లకు మళ్ళీ సంక్రమిస్తుంది. కాబట్టి అలా చేయకూడదండి. అందుకే నేనే ఈ యొక్క శని హోమం జరిపిస్తున్నాను. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు చేయించుకునే ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.